చేతిలోనికి రావడానికి సోదరుడు అయినటువంటి భగత్ తన దాసుడు అయినటువంటి భగత్ సింగ్ గారు ఈ బైబిల్ నీ నా చేతిలోనికి రావడానికి ఈ యొక్క బెంగళూరులో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ కొనుగోలు చేసిన తర్వాత బైబిల్ ప్రతి మనిషి చేతిలో ఉండాలా, ప్రతి మనిషి తన యొక్క దేవుని ఆరాధించాలంటే ఈ బైబిల్ ప్రతి వాని చేతిలో ఉండాలా, ప్రతి ఇంటిలో ఉండాలా, ఒక్కొక్కరికి ఒక బైబిల్ ఉండాలి అనే నానుడితో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఎన్నో అచ్చు చేయించి ఈ యొక్క మరి ముఖ్యంగా భారతదేశానికి విస్తృతంగా ఇచ్చినవాడు ఉచితముగా లేకుంటే వెలతో. ప్రియా సోదరి సోదరుడా, ఈ బైబిల్ నీ నా కొరకు వచ్చిందనంటే దీనికి కారణం వెనుక చాలా ప్రయాసం ఉంది. కానీ నీ నా బైబిల్ యొక్క వాక్యం వెలుగులో వచ్చినప్పుడు వాక్యాన్ని ఎలా ధ్యానిస్తున్నాం, అంతేకాదు వాక్యం ఈ బైబిల్ని ఎలా మనం పట్టుకునుచున్నాం, ఎలా దీనిని గౌరవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది బైబిల్ కింద పెట్టి పాటలు పాడేటప్పుడు బైబిల్ మన కాళ్ళ కింద ఉంటుంది, పాటల బుక్ ఎత్తుకొని పాడతాం. ఇది చాలా తప్పు, ఇది చాలా పొరపాటు. నీకు తెలుసో తెలియకో ఇప్పటి వరకు చేసినావేమో, ఇక ముందు బైబిల్ కింద పెట్టి నువ్వు ఎప్పుడు కూడా పాటల బుక్ పైకి తీసుకొని పాడకూడదు. నీ కాళ్ళ ముందర నీ బైబిల్ ఉండకూడదు. అంతేకాదు నేను ఇప్పటికీ నా పాటల బుక్ కిందనే ఉంటుంది, బైబిల్ పైనే ఉంటుంది. ఇది నేను నేర్చుకున్న క్రమం. అంటే బైబిల్కు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం, ఇది అమూల్యమైనది. నువ్వు అనుకోవచ్చు 120-180 రూపాయలు ఇచ్చి ఒక ఎర్ర బైబిల్ ఇస్తారని. నో, నిజంగా చెప్తున్నా, ఈ బైబిల్ను పట్టుకున్న వారు, ప్రేమించిన వారు, దీని కొరకు ప్రయాసపడిన వారు ఈ లోకంలో ధనవంతులు. ఒక బిల్ క్లింటన్ ఉన్నాడు. బిల్ క్లింటన్ లేకుంటే మొన్న మైక్రోసాఫ్ట్ ఎవరు, బిల్ గేట్స్ దాదాపు 300 కోట్లు పెట్టి బైబిల్ కొన్నాడు. 300 కోట్లు పెట్టి బైబిల్ కొన్నాడు. రీసెంట్గా వాషింగ్టన్ డీసీలో 300 కోట్లు పెట్టి బైబిల్ కొన్నాడు. ఎందుకని అంత వెల పెట్టి కొన్నాడు గమనించినావా? ఈ బైబిల్కు ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ బైబిల్ని ఎవరైతే విడిచిపెట్టినారో వారు భ్రష్టులైపోతున్నారు. చాలా మంది విశ్వాసులైన వారే, పూర్వతరముల నుంచి ఉన్నవారే ఈ బైబిల్ను వద్దనుకుంటున్నారు. ఈనాడు యూరోప్ కంట్రీస్లలో లేకుంటే అబ్రాడ్ కంట్రీస్ మొత్తము కూడా దేవుడు పాతవాడని, దేవుడు మా పూర్వీకుల దేవుడని, ఈ దేవుని ఎడల, ఈ బైబిల్ ఎడల వద్దు అనేటువంటి కోవలోనికి వస్తున్నారు. తద్వారా నాశనము. అరబిక్ దేశాలలో ఈనాడు ఎన్నడూ కూడా ఎండిపోయినటువంటి అరణ్య దేశంలో నేడు వరదలు వంకలు పారుతున్నాయంటే కారణం, ఈనాడు కాలిఫోర్నియా దేశంలో కార్చిచ్చు వచ్చి బూడిదైపోవడానికి కారణం, లేకుంటే జపాన్ దేశంలో ఈ యొక్క భయంకరమైనటువంటి భూకంపాలు రావడానికి కారణం, ఉక్రెయిన్ నేటి వరకు రష్యా యుద్ధాలు జరగడానికి కారణం, దీనంతటికి దేవుని యొక్క రాకడ సమీపించిపోతుంది. ప్రేమ అనేకుల్లో చల్లారిపోతా ఉంది. క్రీస్తు యందలి ఆత్మ యందలి ఆసక్తి తగ్గుతా ఉంది. మందులైపోతూ ఉన్నారు. దేవుని సేవించే విషయంలో, ప్రేమించే విషయంలో వారికి వారు అనగా నీకు నేను, నాకు నేను, మీకు మీరు కుటుంబములుగా, సంఘములుగా బైబిల్ను పక్కదోవ పఠిస్తున్నాం. ఎందుకనంటే అన్ని నాకు తెలుసు. మా పూర్వీకుల దేవుడు పూర్వం నుంచి నా దగ్గర బైబిల్ ఉంది, దాని వలన నాకు ఏమి. ఈ కోవలో ఉంటే దయచేసి మీకు చేతులెత్తి జోడించి చెప్పేది ఏంటంటే బైబిల్కు ప్రాధాన్యత ఇవ్వండి, వాక్యమునకు విధేయులై ఉండండి, వాక్యమును ప్రేమించండి. 19వ దావీదు కీర్తనలో రాత్రి చూసుకున్నాం 5 విషయాలు ఉన్నాయి. కనుక ఈ 5 విషయాలు నీకు గొప్ప లాభం, జ్ఞానం, వివేకం, వెట్ట లేకుంటే గొప్ప లాభము, నీకు ప్రాణముకు తెప్పరిల్ల చేస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, గొప్ప సంతోషం కలగజేయును. కనుక ఈ బైబిల్ను నువ్వు విడనాడమాకు, తోలనాడమాకు, వాక్యమును పెట్టమాకు. ఈ వాక్య వెలుగులో బైబిల్ను ప్రత్యేకమైన స్థానం ఇవ్వండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని. అపోస్తలుని యొక్క పౌలు యొక్క నిరీక్షణ ఒకటే. ఏమి నిరీక్షణ అంటే
అందరూ ఎవరు కూడా నేను ఇంత ప్రయాసపడి సువార్త ప్రకటించినాను, ఎన్నో దాదాపు 3 మిషనరీ దండయాత్రలు చేస్తా వచ్చినాను. ఆ 3 మిషనరీ దండయాత్రలో కొరింథీ సంఘము కూడా ఒక సంఘముగా ఏర్పాటు చేసినాను. అయితే కొరింథీలో ఉన్నటువంటి పట్టణస్థులు చాలా ఎలాంటి వారంటే ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రజల వంటి వారు. ఇర్మియా కాలంలో ఎటువంటి ప్రజలు ఉన్నారో అటువంటి ప్రాంతమునకు చెందిన వారే ఈ యొక్క కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి పట్టణస్థులు. చాలా జ్ఞానము కలిగిన వారు, చాలా మేధావులు, చాలా విభిన్న సంస్కృతులు కలిగిన వారు. అక్కడ కొరింథీ పట్టణములో ఒక పెద్ద ఓడరేవు ఉండేటువంటి ప్రాంతం కనుక అనేకమైనటువంటి లాజిస్టిక్స్ జరిగేటువంటివి, అనేకమైనటువంటి దేశ విదేశాల నుండి ఈ కొరింథీ పట్టణానికి వచ్చేటువంటి వారు, అనగా లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి జ్ఞానం కలిగిన వారు. అదేలాగున ఎక్కడైతే విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన నాగరికతలు, విభిన్నమైన జాతులకు చెందిన వారు ఉంటారో అక్కడ పాపము కూడా చాలా గొప్పదిగా ఉంటుంది. అట్లనే ఎందుకనంటే నానా విధములకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఓడరేవు కనుక అక్కడ వచ్చేటువంటి వారు. ప్రియ సహోదరి సహోదరుడా, బొంబాయి పట్టణంలో పెద్ద ఓడరేవు, వైజాగ్లో పెద్ద ఓడరేవు ఉంది. కారణం ఏంటంటే ఎక్కడైతే ఓడరేవు ఉంటుందో అక్కడ విపరీతమైన జనసాంద్రత ఉంటుంది. కనుక ఇక్కడ కూడా కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అటువంటి ప్రాంతముకు చెందినవారు. అయితే 3 మిషనరీ ప్రయాణము దండయాత్రలలో పౌలు ఈ యొక్క మాసిదోనియా పట్టణానికి వచ్చిన తర్వాత, ఇది కొరింథీ అనేటువంటి పట్టణం మాసిదోనియాకు ముఖ్య పట్టణం. ఆ పట్టణంలో ఈ యొక్క సువార్తికుడు వచ్చిన తర్వాత కొరింథీ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఏర్పాటు చేసినప్పుడు వీరికి సువార్తను ప్రకటిస్తే వాళ్ళలో ఉన్నటువంటి పాపము, వారిలో ఉన్నటువంటి జారత్వము, వారిలో ఉన్నటువంటి లోక జ్ఞానము, వారిలో ఉన్నటువంటి దేవుని ఎడల ప్రేమ తగ్గిపోతా వచ్చింది. నువ్వు చెప్పేది మాకేంటి, మాకు జ్ఞానం లేదా అంటే 1వ అధ్యాయంలో దేవుని యొక్క జ్ఞానము, లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంటూ వచ్చినాడు. అంతేకాదు 31వ వచనంలో మీ జ్ఞానము కాదయ్యా, యేసు ప్రభువే జ్ఞానము, యేసు ప్రభువే నీతి, యేసు ప్రభువే పరిశుద్ధుడు, యేసు ప్రభువే విమోచకుడు అని చెబుతా వచ్చినాడు. అంతేకాదు ప్రేమ విషయంలో అయ్యా ప్రేమ ఒకరు ప్రేమ కలిగి ఉండండి, మీరు కంచు వలె ఓరు విశ్వాసులు కలిగి ఉంటే సరిపోదు. ఒక గంటకు కంచు గంట ఎలా ఉంటుంది, కొడితే గనగన ఏం లాభము? ప్రేమ లేకుండా ఉంటే ఏమి లాభము? ఇటువంటి విషయాలు, జారత్వం గురించి కూడా విషయాలు చెబుతా వచ్చినాడు. భార్యలను ప్రేమించండి, భర్తలను లోబడి ఉండండి భర్తలకు. ఎందుకని చెప్పినాడు? ఎందుకని ఈ మాటలు చెప్పినాడు? మిగతా పిలిపిలకు చెప్పలేదే. ఇవన్నీ కూడా ఎందుకనంటే ఇవన్నీ దేవునికి విరోధమైన భావంలో ఉన్నవారు. వారి జ్ఞానమే వారికి గొప్పదిగా ఉన్నది. వారు ఈ యొక్క పౌలు యొక్క పరిచర్యను 2 పత్రికలు రావడానికి కారణం ఏంటంటే, వారు 1వ పత్రిక రాసినప్పుడు కొంత వచ్చినారు, మరలా 1వ పత్రికలో కూడా 11వ అధ్యాయంలో ఇదే మాటలు చెప్పినాడు. ఏమని? మీరు పరీక్షించుకునుడి. ఇది అజ్ఞానముగా, అవివేకముగా మీరు బలలో చేయవేసినప్పుడు, క్రీస్తు యొక్క శరీరమును రొట్టెను తినప్పుడు మీరు వివేకముతో, జ్ఞానముతో, మీరు శరీరులుగా ఉండకుండా మిమ్మల్ని మీరు పరీక్షించుకునండి. ఒకవేళ అనాలోచనలతో, అజ్ఞానముతో అయోగ్యముగా చేయవేస్తే మీ యొక్క శిక్షకు మీరే పాత్రులు, నేను కానే కాదు. మీకు మీరే బలహీనులు, రోగులు, నిద్రపోతారు అని హెచ్చరించినాడు. మరలా 2వ పత్రికలో ఇదే మాట చెప్పడానికి గల కారణం, వాళ్ళు ఇంకా మార్పు రాలేదు కనుకనే మరలా కూడా 13వ అధ్యాయం 5వ వచనంలో ఇదే మాట చెప్తున్నాడు. ఇప్పుడు కొంచెం డిగ్రీ మారుస్తున్నాడు, అనగా కొంత ఇంకా ర్యాష్గా లేకుంటే చాలా లోపలికి వెళ్తున్నాడు. ఎలా? 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా. మీరు ఎరగండి. ఎలా ఎరుగుతాము? యేసుక్రీస్తు నాలో నీలో ఉన్నాడని ఎలా ఎరుగుతామంటే పరీక్షించుకున్నప్పుడు, చూసుకున్నప్పుడు, పరిశోధించుకున్నప్పుడు. దేని ద్వారా పరీక్షించుకోవాలా? దేవుని యొక్క వాక్యము ద్వారా పరీక్షించుకోవాలా. ఇతరులను పరీక్షించేది చాలా సులభము, చాలా ఈజీ.
కానీ వ్యక్తిగతంగా మనకు మనమే 3 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏమని? మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో చూచుకొనడి, పరీక్షించుకొనడి, శోధించుకొనడి. చూచుకొనడం వేరు, పరీక్షించుకొనడం వేరు, పరిశోధించుకొనడం వేరు. ఒక 10th క్లాస్ అబ్బాయికి, ఒక డిగ్రీ అబ్బాయికి, ఒక పిహెచ్డి అబ్బాయికి చాలా తేడా ఉంటుంది. ఏం తేడా? 10th క్లాస్లో అన్ని సబ్జెక్టు కలిపిలతమై ఉంటాయి, మిళితమై ఉంటాయి. నిన్న చెప్పినాడు ఎవరు? అన్ని బలయ్య చెప్పినాడు. తెలుగు తప్పక అన్నీ చెప్తా వచ్చినాడు. అన్ని కష్టం. ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని మిళితమై ఉంటాయి 10th లో. కానీ డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఒక స్పెషలైజేషన్ వస్తుంది, ఒక దానిపైనే పట్టు ఉంటుంది. పిహెచ్డీలోకి వచ్చిన తర్వాత ఇంకా డీప్గా వెళ్తాడు, ఒక థియరీ పైనే చదువుతాడు. అర్థమవుతుందమ్మా? చదువులోని వాళ్ళకి కొంచెం. కానీ అర్థమైందంటే చూచుకొనిట ఒక 10th క్లాస్ పిల్లోనికి, పరీక్షించుకొనిట ఒక డిగ్రీ పిల్లోనికి, శోధించుకొనిట ఒక పిహెచ్డి పిల్లోనికి సంబంధించి. పరిశోధన అనగా చాలా డీప్గా వెళ్ళాలి ఆ వాక్యములో. అప్పుడు నీలో నాలో యేసుక్రీస్తు వారు నివసిస్తున్నాడా లేదా అని బట్టబయలు చేస్తాడు దేవుడు. చాలా లోపలికి వెళ్తే అప్పుడు నా ఆత్మీయ స్థితి కనబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన యొక్క వెలుగులోనికి రావడానికి మునుపు నీవు నేను ఆయన పరీక్షకు నిలిచిన వారమై ఉండాలా. ఎప్పుడైతే ఈ పరీక్షలో నీవు నేను గెలుస్తామో అప్పుడు నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో కార్చినటువంటి, అప్పగింపబడినటువంటి ఆ యొక్క శరీర రక్తములకు సాదృశ్యమైన ప్రేమ గుర్తులకు మూలమైనటువంటి కారకములు నా మధ్య ఉన్నాయి. దానిలో యోగ్యమైన విధానములో పాలు పంపులు పొందాల. పలవరుపు కొండల పైన నాటి దినాలలో ఒక బన్ను, ఒక నిమ్మరసముతో స్టార్ట్ అయినటువంటి ప్రత్యక్షత ఈనాడు సర్వకోటి మానవ జాతి ఎక్కడైతే ఉందో నలుమూలల ఇదే క్రమముతో ఈ యొక్క హెబ్రోన్ సహవాసము నీకు నాకు దేవుడు అనుగ్రహించినాడు. నేడు క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము మన మధ్య ఉంచబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో విలాప వాక్యములో మనం చూసుకున్నట్లు నీవు నేను పరీక్షించుకోవడానికి ముందు విలాప వాక్యములు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములు 22, 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ మాటలు చెప్పడానికి ఇది కూడా ఇర్మియా ప్రవక్తే రాసినాడు. ఎందుకని రాసినాడంటే ఈ యొక్క 52వ ఇర్మియా గ్రంథములో 52వ అధ్యాయంలో పతనమైపోయింది, ప్రాకారములు కొట్టబడినాయి. యెరూషలేము భయంకరమైనటువంటి నెబుకద్నెజరు రాజు చేత అక్కడ ఉన్నటువంటి సంపద అంతా కొల్లగొట్టుకొని వెళ్ళిపోయినాడు. అయితే యెరూషలేము ఒకప్పుడు ఉన్నటువంటి వైభవము, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క తేజోమహిమ నిలిచే స్థలము ఇప్పుడు పాడు దిబ్బలుగా మారిన తర్వాత ఆ ప్రత్యక్షతను చూసి, ఆ యొక్క మందిరమును చూచి ఇప్పుడు కన్నీరు పెడుతున్నాడు. విలాపము చెందుతున్నాడు. విలాపం అంటే దుఃఖించుట, ఏడ్చుట, కన్నీరు పెడుతున్నాడు. దానిని చూసి అయ్యో ఏమైపోయింది అయ్యా, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత వేదనతో ఏడుస్తా ఉన్నాడు. అయితే ఏడుస్తా మరలా 3వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత 3వ అధ్యాయము 8వ వచనం, నేను బతిమాలి మొరలిడను, నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని పోతున్నాడు. ఎందుకని మూసుకొని పోతున్నాడంటే, నువ్వు వినను ఇర్మియా, నువ్వు నా వద్దకు రావద్దు, ఈ ప్రజలు చెడ్డవారయ్యా, నీకు అర్థం కావడంలే. నేను సమకూర్చిన, నేను మరలా వీళ్ళ కృప చూపిన 33వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారిని స్తుతులకు మరలా ఆరాధనకు ఏకుడైనాడు. మరలా వచ్చే కొద్దీ ఇక్కడ సిద్కియా రాజు పట్టబడినాడు దేవునికి విరోధముగా. 52వ అధ్యాయంలో సిద్కియా యెహోవాకీము నడిచినటువంటి చెడు నడతన ప్రకారము సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత 52వ వచనంలో ఈ మాట కనబడుతుంది. కనుక వద్దక్క చాలు. ఇక్కడ కూడా చివరి అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత సిద్కియా రాజు యెహోవాకీము నడిచినట్లే ఇది వీరికి మామూలే అయిపోతా ఉంది. ఎంత చేసినా కూడా మామూలే అయిపోయినప్పుడు ఇంకా దేవుడు ఓర్చుకోలే.
మూడవ అధ్యాయం 3వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు గమనించినట్లయితే వారి పట్టణములను, వారి ఇండ్లను, వారికి ఉన్నటువంటి సమస్తమును బబులోను రాజు నెబుకద్నెజరు వారికి ఏమీ మిగల్చకుండా చేసినాడు. వారి ఇండ్లను, యెరూషలేములో ఉన్నటువంటి ఇండ్లను అంతటిని సమూలముగా నాశనం చేసినాడు. ఇక్కడ నిరీక్షణకు మరలా నిరీక్షణ కలగడానికి నిరీక్షణ పెట్టుకొనిచున్నాడు. యేసుక్రీస్తు మన నిరీక్షణ, మహిమా నిరీక్షణ. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది కదా, 27 అనుకుంటా, 27 24 కొలస్సీ చదువుమా. అన్ని జనులలో ఎట్టిదో మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణుడై ఉన్నాడనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి అప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. నా మహిమా నిరీక్షణ ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకోసమే ఈ దేవునికి ఇక్కడ ఇర్మియా చెప్పేటువంటి నిరీక్షణ ఒకటే. ఇర్మియా గ్రంథము 22వ వచనం నుండి 66వ వచనం వరకు కూడా తన మహిమ కొరకు తన నిరీక్షణ ఒకటే. ప్రభువా నువ్వు కృపగలవాడు నైనా, ప్రభువా నువ్వు దయాళుడు తండ్రి, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. అందుకనే నీ వాత్సల్యత కృపా బాహుల్యతను బట్టి మేము నిర్మూలము కాకుండా ఉన్నవారం తండ్రి. దయచేసి మా ఎడల అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టించు స్వామి అని వేడుకుంటా ఉన్నాడు. ఎందుకనంటే వారిని సమకూర్చాలని. ఇర్మియా గ్రంథము 31:17 వారిని తిరిగి వారి స్వజనములను తిరిగి తన పిల్లలను వారి ఇంటికి రప్పించాలని, ఇది యెహోవా వాక్కు. రప్పించాలని కారణం గనుక నమ్మదగిన వాడు ఈ నా దేవుడు, నమ్మదగిన వాడు. ఎప్పుడు ఈ ఆశీర్వాదంలోనికి వస్తామంటే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4వ వచనం. నీ దేవుడైన యెహోవాకు 13:4 మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలని. ఇక్కడ 6 విషయాలు నాకు కనబడతాయి. ఒక వచనములో దేవుడు చెప్పేటి మాట మొట్టమొదటిది లోబడాలా, 2వది భయపడాలా, 3వది ఆజ్ఞను అనుసరించాలా, 4వది ఆయన మాట వినాలా, 5వది దేవుని సేవించాలా. ఆయనను మాత్రమే. అప్పుడు నీకు సమకూర్పు ఆశీర్వాదం దేవుడు తీసుకుని వస్తాడు. నువ్వు లోబడకుండా, మాట వినకుండా, ఆజ్ఞను అనుసరించకుండా, ఆయనను సేవించకుండా, ఆయనను మాత్రమే హత్తుకొనకుండా నువ్వు దేనినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించితివో అది నీకు ఒక శాపముగా, ఒక గొప్ప నష్టము తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. ఇది చాలా కష్టతరంగా నీకు ఉండవచ్చు. అందుకనే క్రైస్తవ జీవితం అంటే ఇది పూల దారి కాదు. క్రైస్తవ జీవితం అంటే పూలదారి కాదు. ఇది కఠినమైన శ్రమలతో కూడినటువంటి పరీక్ష. ఒక నిరీక్షణ ఎలా వస్తుంది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయం. ఫస్ట్ ఏమనుంది? శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్ష. శ్రమ వస్తుంది, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలా. ఓర్పు నా పరీక్షను గుర్తెరుగుతుంది. అప్పుడు మాత్రమే నేను గొప్ప ఏమేమి నిరీక్షణ, మనకు చాలా ఉన్నాయి నిరీక్షణలు. 1 కొరింథీయులలో జీవముతో కూడిన నిరీక్షణ, తెస్సలోనిక పత్రికలో శుభప్రదమైనటువంటి నిరీక్షణ, మహిమా నిరీక్షణ, ఇలా చాలా నిరీక్షణలు ఉన్నాయి. టైం లేదు కనుక రెఫరెన్స్ చూపిలే. కానీ ఈ నిరీక్షణ అంతటి ఒకటే కారణం. నేను నిరీక్షణతో ఉండడానికి గల కారణం ఏంటంటే ఒకటే కారణం. మొట్టమొదట నిరీక్షణలో ఉన్నటువంటి మనుషులకు ఏ నిరీక్షణ? నేను ఎప్పుడైనా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 3:10 ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటి పెంటతో సమానముగా, ఇది నిరీక్షణ, ఇది ఆయన యొక్క ఆశ. పౌలుకున్నటువంటి ఆశ, పౌలుకున్నటువంటి నిరీక్షణ ఏమి? శ్రమ. ఏమి శ్రమ? ఎందుకని ఇంత శ్రమ అనుభవించినాడు? దాదాపు హెబ్రీ గోత్రికుల్లో పుట్టినవాడు, బెన్యామీను గోత్రికుడు, గమనయేలు యొక్క పాదముల యొక్క అనింద్యుడు, ఎంతో ధర్మశాస్త్రం నందు పట్టు కలిగిన వాడు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, రోమీ పట్టణస్థుడు. అయితే ఈయన లోక సంబంధమైన అన్ని డిగ్రీలు ఉన్నాయి. వీటన్నిటినీ ఏమి చేసినాడు? ఒకదాని కొరకు. ఏదాని కొరకు? ఏదాని కొరకు? ఏ విధము చేతనైనను క్రీస్తు యొక్క పునరుద్ధానము బలము ఎరుగు నిమిత్తము, ఎట్లయినా సరే, నేను చచ్చిపోయినా సరే, మీరు నన్ను యెరూషలేములో బంధించడం మాత్రమే కాదు, నన్ను చంపినా నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలం ఎరుగుతాను. సమస్తమును నేను అందుకనే నష్టముగా ఎంచుకొనుచున్నాను. అనగా నేను ఈ లోకముల శ్రమలు, ఈ లోకముల కష్టములు, ఈ లోకముల కన్నీరు, బాధ, వేదన, దుఃఖం ఎన్ని ఉన్నా కూడా అపోస్తలుడైన పౌలు నేర్పిన పాఠం ఏంటంటే, నేను చచ్చిపోతే ఈ యొక్క శరీరము మట్టిలో కలుపుతుంది. అయితే దేవుడు అనుగ్రహించినటువంటి జీవము, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. అయితే ఆ ఆత్మకు శిక్ష ఉంది. దేవుని యొక్క శ్రమల గుండా వచ్చిన వారికి, దేవుని యొక్క పరిచర్యలో ఎంతో శ్రమ గుండా వచ్చిన వారికి ఆయనలో పునరుద్ధానంలో ఐక్యము చేసుకుంటాడు. అనగా పరలోక రాజ్యములో దేవుడు చేరుస్తాడు. ఒకవేళ ఈ మట్టిలో కలపబడినటువంటి మనము పాపములోనే, సుఖభోగములతోనే, ఈ యొక్క ఆశలతోనే ఉంటే, ఈ యొక్క ప్రాణము పోయిన తర్వాత, మట్టిలో పూడ్చిన తర్వాత ఇది లేపబడదు. సమాధి, ఈ సమాధి లేపబడుతుంది, కానీ ఎక్కడికి వెళ్తుంది? అగ్నిగుండములోనికి, కటిక బిలములోనికి. యూదా రాసిన పత్రికలో గాఢాంధకారమైనటువంటి కటిక బిలం అని ఉంది, నిత్యాగ్ని దండన అని ఉంది. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ బిలములోనికి పోవడానికి ఉంటున్నావా? లేకుంటే పరలోక రాజ్యానికి, ఆయన పునరుద్ధాన శక్తి నీలో నాలో ఐక్యము కాబడాలా? దాని కొరకై సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాడు. ఇది శ్రమ. అందుకోసమే ఆయన శ్రమపడి మృతి చెంది 3వ దినమున పునరుద్ధానుడై లేచినాడు. ఇది ఆవశ్యకం అని యేసు క్రీస్తుని భయంకరముగా, లేకుంటే బహిరంగముగా సువార్తను గట్టిగా, ఖండితముగా బోధిస్తా వచ్చినాడు అపోస్తలుడైన పౌలు. తనకున్నటువంటి ఆశ ఒక్కటే, నేను ఏ విధము చేతనైనా నా శ్రమలలో నేను ఓర్పు కలిగి ఉంటా. శ్రమ, ఓర్పులోనికి నాకు శ్రమ వచ్చినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పడినప్పుడు ఏమి నేర్చుకున్నాడు? ఒబీడియన్స్. శ్రమ వచ్చిందంటే దానికి నేను దేవునికి ఇంకా దగ్గర కావాలా? నాకు జ్వరం వచ్చిందంటే దుప్పటి కప్పుకొని, లేకుంటే ఇంకొక విధంగా ఇంట్లో పడుకోవడమే కాదు. అమృతరాజ్ అంకులని బెంగళూరులో ఉండేవారు. భయంకరమైనటువంటి క్యాన్సరు, మంచంలో పడకలో ఉన్నాడు. కానీ ఈయన మాత్రం, నాకు ఎందుకని క్యాన్సర్ తెప్పించినా ప్రభువా? ఎంతో గొప్ప దైవ సేవకుడు. బక్సీ అంకులకి అమృతరాజు అంకులు అంటే చాలా ఇష్టం, దొరైరాజు అంకులు అంటే చాలా ఇష్టం. డబ్బు విషయంలో నమ్మకం, పరిచర్య విషయంలో నమ్మకం. ఎందుకని నాకు ఈ క్యాన్సర్ పుట్టించినావని ఎప్పుడు సనగలేదంట. పడకలో ఉన్నప్పుడే ముక్కుతా ఆరాధన చేసేవాడు. ప్రభువా, నాకు వ్యాధిని పుట్టించినావు, స్తోత్రం. ఎవరండి శ్రమను ఓర్పుతో అంగీకరించువారు? నేటి తరములో ఉన్నారా? నేను కూడా ఇటువంటి శ్రమను విధేయత లోబడుతున్నామా? శ్రమ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పేది, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, యేసు దేవుని కుమారుడై ఉండి కూడా శ్రమలలో ఆయన విధేయత నేర్చుకున్నాడు. శ్రమ, సిలువ ఏమి తీసుకుని వచ్చిందంటే, నాకు శ్రమ తీసుకుని వచ్చింది. యేసు ప్రభువుకు దుఃఖము, బాధ, కన్నీరు తీసుకుని వచ్చింది. నేను ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము ఈ సిలువను మోయాలంటే,
మోస్తూనే ఉండాలి. శ్రమలు వస్తాయి, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. నీ భర్త నీకు శ్రమగా ఉండవచ్చు, నీ భార్య నీకు శ్రమగా ఉండవచ్చు, నీ పిల్లలు నీకు శ్రమగా ఉండవచ్చు, నీ ఉద్యోగం నీకు శ్రమగా ఉండవచ్చు, నీ చదువు నీకు శ్రమగా ఉండవచ్చు. కానీ నీ సంసారమే నీకు శ్రమగా ఉండవచ్చు, నీ సంఘమే నీకు శ్రమగా ఉండవచ్చు. కానీ నన్ను వెంబడించుకోడు వారు నా సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించ, అప్పుడే నువ్వు నాకు శిష్యుడు. శిష్యుడు అంటే డిసైపుల్ అంటే డిసిప్లైన్ నుంచి డిసైపుల్ వచ్చింది అని గ్రీకు మాట. అనగా విధేయతల నుంచే. శిష్యులు అంటే విధేయులు, ఎదిరించే వాళ్ళు కాదు, బెదిరించే వాళ్ళు కాదు, దూషణ మాటలు మాట్లాడే వాళ్ళు శిష్యులు కాదు, శిష్యురాళ్ళు అనబడరు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నేను ఈ సిలువను మోస్తూనే ఉండాలా బ్రతికినంత కాలం. సిలువ శ్రమ, సిలువ అంటే దుఃఖం, సిలువ అంటే బాధ. నేను చెప్పిన సిలువ అంటే నువ్వు మోసేది బంగారు వేసుకునేది, లేకుంటే ఇక్కడ బొట్టు పచ్చబొట్టు పెంచుకుంటారు, అది కాదు సిలువ. సిలువ అంటే శ్రమ. నీ కుటుంబము నువ్వు బతికినంత కాలము యేసుక్రీస్తు వారు ఎలా అయితే భరించినాడో బాధను నేను కూడా భరించాల్సిందే. కృష్ణబాబు అన్న ఒక మాట చెప్పినాడు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటే నా భార్య నాకు భారంగా ఉంది, ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ వద్దు, అది కాదు సిలువ అంటే. నేను చెప్పే క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదు. శ్రమ శ్రమ శ్రమ. శ్రమపడినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, శ్రమపడి ఎంతో శ్రమ. ఈ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, విధేయత ఎంత విధేయత అపోస్తలుడైన పౌలు విషయంలో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:9. ఆ చదువు అయ్యలైనగా ఆ అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున యోగ్యుడను కాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ అడుగుతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 మధ్య భాగం చదవండి బ్రదర్, అంత టైం లేదు కనుక. దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైనటువంటి నాకు ఈ కృప అనుగ్రహింపబడెను. మొదటి తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, వాక్యమును నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. ఈ 3 భాగములలో నీకు నాకు ఏమేమి ఒక 3 విషయాలు అర్థం కావాలా. మొట్టమొదటిది, ఎవరిలో? అపోస్తులందరిలో తక్కువవాడను. రెండవది, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. మూడవది, పాపులందరిలో ప్రధానుడను. ఈ 3 భాగములలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక రాసేటప్పుడు అప్పటికే గొప్ప పరిచారకుడిగా, గొప్ప దైవసేవకుడిగా, సువార్థికుడిగా ఎంతో మందిని కట్టినాడు, రక్షించినాడు, దేవుని వైపు త్రిప్పినాడు. కొరింథీ సంఘం కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను అపోస్తలులందరికంటిలో తక్కువ వాడను. రెండవ మాట, పరిశుద్ధులందరిలో అత్యల్పుడును. మూడవ మాట, తిమోతికి రాసినటువంటి పత్రిక రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు చాలా కురు వృద్ధుడు, చెరసాల బంధకముల్లో ఉన్నవాడు. తన పరిచర్య యవనస్తుడైనటువంటి తిమోతికి అప్పగించేటువంటి సమయం. ఇప్పుడు అనేటువంటి మాట, నేను పాపులలో, ఇది తగ్గింపు. ఇప్పటికే ఎన్నో శ్రమలు ఓర్చుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఆకలి దప్పుల చేత ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ చెరసాలలో ఎవరినైతే జుట్టు పెరిగి క్రైస్తవులు అనబడిన వారిని, క్రీస్తును ఆరాధించే వారిని బయట ఈడ్చుకుంటూ వెళ్తా వచ్చినాడు, స్త్రీలను పురుషులను తేడా లేకుండా. అటువంటి విధానంలోనే పౌలును కూడా ఈడ్చుకుంటూ బయటికి వెళ్ళినారు యూదులు. ఇటువంటి పరిస్థితులలో, ఇంత శ్రమ వచ్చి కూడా, ఇంత కఠినమైన పరిస్థితులలో కూడా తాను అనుచున్నటువంటి మాట, తన వృద్ధాప్యములు అనే మాట ఏంది?
నేను పాపులలో తగ్గింపుకు నాంది. తన యొక్క తగ్గింపు జీవితాన్ని నేను విర్రవీగలే. నేను పెద్దవాడిని, నేను గొప్పవాడిని, నేను పరిచయం చేసిన వాడును, 14 పుస్తకాలు రాసిన వాడును, నేను ఎంతో మంది రక్షించిన వాడును, సంఘాలను కట్టిన వాడును అని విర్రవీగలే, కాళ్ళ ఎగరేయలే, జడ ముందుకేయలే. అర్థమవుతుందా? ప్రియ సహోదరి సహోదరుడా, సీనియారిటీ వచ్చే కొద్దీ క్రీస్తునందు నీవు నేను రక్షణ పొందిన నాటి నుండి ముసలోళం అయ్యేటప్పుడు ఇంకా ఆత్మీయంగా తగ్గించుకోవాలా, ఆత్మీయంగా చిన్నపిల్లలుగా మారాలా. అది అపోస్తలుడైన పౌలు ద్వారా నీకు నాకు నేర్పే పాఠం. ఇప్పుడు అనేటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. ఏమి తగ్గింపండి. పరిశుద్ధులలో ఎన్ని కోట్ల మంది ఉంటారు? పరిశుద్ధులు కోట్ల మందిలో నేను తగ్గించుకుంటున్నా. ఒక 100 మంది ఉండే సంఘంలోనే తగ్గించుకోవడానికి ఇష్టపడం. ఒక 10 మందిని రక్షించినామో లేదో, సువార్త చెప్పినామో లేదో, నా వల్ల ఈ సంఘం నిలబడింది, నా వల్ల నేను అనేది ఎప్పుడైతే సస్తదో అప్పుడు నీవు నేను దేవునికి దగ్గర అవుతాం. అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి మాట, పరిశుద్ధులందరిలో నేను తక్కువ వాడను. కోట్ల మంది పరిశుద్ధులలో తక్కువ వాడను. అంతేకాదు పాపులలో నేను ప్రధానుడను. ఎందుకనంటే ఆయన చేసినటువంటి పాపం అంతా ఇంత కాదు. హత్యనే ప్రాణాధారముగా చేసుకుంటా వచ్చినాడని అపోస్తలుల కార్యంలో ఉంది. హత్య చేయుట తనకు ప్రాణాధారం అయిందంట. ఎవరైనా కూలి పని చేసుకున్నట ప్రాణాధారం, కానీ ఈయనకు హత్యలు చేయడమే ప్రాణం. ఎవరిని? దేవుని సేవకులను, దేవుని బిడ్డలను. ప్రియ సహోదరి సహోదరుడా, తగ్గింపు యొక్క జీవితం ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక మాట అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ. అపోస్తలుల కార్యములు 22 6వ వచనం. నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా ప్రకాశించెను. 26 అపోస్తలుల కార్యములు 13. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట. ఎవరు చెప్పేటువంటి మాటలు? ఏమి ఇప్పుడు అర్థమవుతుందా? నేను 3 వాక్యాలు చదివించిన. ఏమి 9వ వచనంలో ఏమైనా ఉంది? ఒక వెలుగు, 22లో గొప్ప వెలుగు, 26లో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుడైన పౌలు ఏమన్నా అబద్ధాలు చెప్పేవాడా? అబద్ధం చెప్పినాడని అనుకుంటున్నావా? కాదు, ఇది అబద్ధము కాదు. తన సాక్ష్యము 9వ అధ్యాయంలో సాక్ష్యము చెప్పే విధానము, తాను మొట్టమొదటిగా రక్షింపబడిన దినములలో ఒక్క వెలుగుగా, అనగా చిన్న వెలుగుగా లేకుంటే తన దృష్టికి ఒక వెలుగుగా కనపడినాడు. అప్పుడు కూడా ఈ సౌలు బోర్లో పడి తన యొక్క ప్రభువా, ఎవరు ప్రభువా నువ్వు అంటే, నువ్వు శిక్షించుతున్నా దూషించుతున్నా యేసును అని అంటాడు. నీవు హింసించుతున్నా యేసును. 22లో ఇదే సాక్ష్యమే 22లో చెప్పినప్పుడు ప్రభువా గొప్ప వెలుగు వచ్చింది. 26లోనికి వచ్చినాక సూర్యుని కంటే తేజస్సమానమైన గొప్ప వెలుగు వచ్చింది. అనగా నీవు నేను ఆత్మీయంగా పెరిగే కొద్దీ, దినములు, నెలలు, మాసములు, సంవత్సరములు గడిచే కొద్దీ క్రీస్తునందు ఆయన యొక్క దర్శనము, ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రభావము, ఆయన మహిమ నీలో నాలో పెరగాల. తద్వారా ఆయననే గొప్ప చేయాల, మనము తగ్గించుకోవాలి. ఇది క్రైస్తవ శ్రమ గుండా వెళ్ళేటువంటి అనుభవం. నీవు నేను ఆత్మీయంగా తగ్గించబడాలా,
ప్రభువును హెచ్చించాల. తను తాను తగ్గించుకునేవాడు, హెచ్చించుకునేవాడు, ఇది మనకు కంటే ఇతరులకు బాగా తెలుసు. గాంధేయవాదులు ఇదే సిద్ధాంతం నమ్మినారు. తగ్గించుకుని వారు హెచ్చించబడతారు, హెచ్చించబడే వారు తగ్గించబడతారు. ఒక చెంపను కొడితే రెండో చెంప చూపించండి, ఇది మనకంటే అందరికీ తెలుసు. కానీ ఇది ఆచరించడం, పాటించడం, అనుసరించడం కష్టం. అదే క్రైస్తవ జీవితం, శ్రమ. నువ్వు శ్రమ గుండా వెళ్తా ఉంటే, అందుకోసమే ఇశ్రాయేలు ప్రజలు శ్రమ గుండా వెళ్ళినప్పుడు, వారికి శ్రమలు వచ్చినప్పుడు రాబో దినములలో వారికి మేలు, వారు తిరిగి సమకూర్చబడతారు. ఎలా సమకూర్చబడతారంటే, దావీదు సమకూర్చబడినట్లు సార్వత్రిక సంఘముగా సమకూర్చబడింది. ఈ సంవత్సరము సార్వత్రికంగా సమకూర్చబడేటువంటి వాగ్దానము, 3 వాగ్దానాలు కూడా సమకూర్చబడుట. ఇదిగో నేను నూతనమైన క్రియ సమస్తమును చేయించున్నాను. ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు అని అంటే, దావీదు అయితే ఎలా అయితే సమకూర్చుకున్నాడు, ఎలా అయితే 1వ సమూయేలు 30వ అధ్యాయము, కాదుమా, దానికంటే ముందు 3వ వచనం చదవండి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉన్నడియు తమ భార్యలను, కుమార్తెలను, కుమారులను చెరలోనికి కొనిపోబడి ఉన్నట్టు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చెను. 6వ వచనములో దావీదు మిక్కిలి దుఃఖపడెను. అయితే చివరి వచనములో రాళ్ళు రువి దావీదును చంపుదమని రండిని చెప్పుకొనుచుండగా, దావీదు ఇప్పుడు దావీదు ఉండవలసిన స్థానం అది కాదు, ఆ దేశము దావీదుకు చెందినది కాదు. కానీ సిక్లకు వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వచ్చి వారిని అమాలేకీయులు దండెత్తి వచ్చి కొల్లగొట్టుకున్నారు. తన యొక్క భార్యలను, కుమార్తెలను, సంపదను అంతరిని దోచుకొని పోయినారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు, దావీదును ఇంకా రాళ్ళు రువి చంపుదాం అనుకుంటున్నారు. దావీదుకు శ్రమ వచ్చింది. ఇప్పుడు ఏం చేసినాడు, ఇంకా ఏడ్చి 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 ఏడవడానికి సమయం లేక ఇంకా ఎంతో దుఃఖముఖులై ఉన్నట్టున్నాడు. అయితే ఒక మాట ఏమనింది, యెహోవాను బట్టి ధైర్యం. ఇది నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థము దేవుణ్ణి ముందు పెట్టుకోవడమే నిరీక్షణ. ఏ పరిస్థితిలో అయినా, ఏ యొక్క ఉపద్రవంలో అయినా, ఏ ఆపత్కాలంలో అయినా దేవుణ్ణి ముందు పెట్టుకుని ఉన్నట్టే నా నిరీక్షణ. అదే శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ. తెస్సలోనిక సంఘము ఇదే ఫాలో అయింది. తెస్సలోనిక సంఘము 1వ అధ్యాయం 2వ వచనములో వారి విశ్వాసముతో కూడిన పని, ప్రయాసము, ప్రభు అయిన యేసుక్రీస్తును ముందు పెట్టుకున్నారు తెస్సలోనిక సంఘము. ప్రియ సహోదరుడా, మీకు విన్నవించుకునేది, బతిమలాడేది ఒక్కటే. మీకు శ్రమ వచ్చినప్పుడు, దావీదుకు ఉన్నటువంటి శ్రమ అంతా, భార్యలు లేరు, కుమారులు లేరు, సంపద పోయింది, సమస్తం పోయింది. ఇప్పుడు దేవా నీవే నాకు, రాళ్ళతో కొట్టుతున్నారు. రాజు ఆయనతో పోల్చుకుంటే నా శ్రమ అల్పమైనది, స్వల్పమైనది. నీ భార్య నిన్ను తిడతా ఉందా, లేకుంటే నీ భార్యను నువ్వు భర్త అనుభవిస్తున్నావా, లేకుంటే తాగొచ్చి కొడుతున్నాడా, నీ బిడ్డలను చూసుకోవడం లేదా, ఇది ఒక పెద్ద గుదిబండగా పెట్టుకోవాకు. దాని ద్వారా నువ్వు నేను వేస్ట్, నేను మందిరాన్ని పోకూడదు అనుకో మాకు. దేవుని ముందు పెట్టుకో, ధైర్యం తెచ్చుకో. ఇక్కడ చెప్పే మాట ధైర్యం తెచ్చుకున్నాడు. రెండోది ఎఫోదును తెమ్మని యాజకుడుకు అబ్యాతారు ఎఫోదును దావీదునకు తీసుకుని వచ్చెను. ఎఫోదు అనగా తాను ధరించుకునేది, అనగా నేను ఏమి ధరించుకోవాలా, క్రీస్తు యేసును ధరించుకోవాలి. సర్వాంగ కవచములు చాలా ఉన్నాయి. వాక్యమును, సత్యమును, విశ్వాసమును, దట్టి అవన్నీ చాలా ఉన్నాయి. వీటిని ధరించుకోవాలా. క్రీస్తు యేసును ధరించుకోవడం అంటే రాసుకోవడం కాదు. టీషర్ట్లకు, ప్యాంట్లకు, చీరలకు రాసుకోవడం అది కాదు ధరించుకోవడం. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ధరించుకోవడం.
ఏం ధరించుకున్నాడు? మత్తయి సువార్త 1:11-29 ఒక మాట ఉంది. ఏమి నేను సాత్వికుడను, అది ధరించుకోవాలా, అది ధరించుకోవాలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ధరించుకుంటే, ఎఫోదును ధరించుకున్నాడు, దీనుడైనాడు. ఇప్పుడు యెహోవా దగ్గరికి వచ్చి విచారణ చేస్తున్నాడు. విచారణ చేసినప్పుడు ఇంకా మధ్య భాగం టైం లేదు కనుక నేను చెప్పడంలే. మధ్య భాగం వాళ్ళ శత్రువే వచ్చి సహాయం చేసినాడు. ఒక సైనికుడే వచ్చి సహాయం చేసినాడు. ఇంటికి వెళ్ళి చదవండి. నీకు నాకు అనుకోవచ్చు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నాకు ఎవరు సహాయం దొరుకుతుంది? నీ శత్రువే రావచ్చు, లేకుంటే నీకు అనుకోని వ్యక్తే రావచ్చు, నువ్వు ఆశించిన వ్యక్తే రావచ్చు. భక్షణకులు ఒకరోజు అన్నం ఆకలితా ఉంటే ఎక్కడికి పోయి అడుకోలేక తిని ఇంట్లోనే రూమ్లో కూర్చొని ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన గురించి ఎన్నో ఉన్నాయి, నిరీక్ష మనకు వల్ల పడదు. టి కోశి అంకులు రాసిన పుస్తకంలో చదువుతూ ఉంటే అద్భుతమైనటువంటి తన యొక్క తీసుకొని కొనుక్కోండి, చదవండి ఎక్కడన్నా దొరికితే. అద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు భక్తి అంకుల యొక్క జీవితంలో జరుగుతూ వచ్చినాయి. ఒక తల్లి తీసుకొని వచ్చి పెట్టింది. కన్వకేషన్ జరిగేటప్పుడు మనకు అందరం బాగా ఎరుగుదాము. కన్వకేషన్లో అందరూ వచ్చినారు, 1000 మంది. ఏమీ లేదు. ఒక జమీందారు ఇంట్లో పెళ్లి ఎత్తిపోవడము, ఆ లారీలు రావడము అని. ఏమి నిరీక్షణ? టికెట్లు మనకు తెలుసు, రైల్వే స్టేషన్కి వెళ్ళినారు, ఎట్లొచ్చినాదో తెలియదు. నీవు నేనైతే ఏమి నిరీక్షణ? ప్రియ సహోదరి సహోదరుడా, భక్తి అంకుల దేవుడే, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడే, ఏలియాను పోషించిన దేవుడే నిన్ను నన్ను పోషిస్తాడు. అయితే మనకు రావాల్సినది, సమస్తమును సంపాదించుకోవాల్సినది, మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు తినివేసినది ఆ పంటను సమకూర్చుకోవడానికి ఇప్పుడు ఏమి చేయాలా? ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ఆయన కనికరం చూపిస్తాడు. శాంతిమూర్తి. సమస్తమును సమకూర్చుకుంటాం. ఇప్పుడు సమకూర్చుకున్నాడు దావీదు. అయితే సౌలు కోల్పోయినాడు. ఎవరి దగ్గర విచారణ చేసినాడు? కర్ణపిశాచి దగ్గర. కర్ణపిశాచుల దగ్గర విచారణ చేసినారు. అంటే దానికి ఏం సాదృశ్యం? మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టపోయినప్పుడు నీవు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాం? లోకానికి వెళ్ళి విచారణ చేస్తాం, లోకస్తులకు చెప్పుకుంటాం, లోకానికి దాసులో మోగుతాం, లోకాల దగ్గరికి వెళ్ళి చేయి సాపుతాం. నీ దేవుడు అసమర్థుడా? నీవు నమ్ముకున్న భక్ష్యంకులకు సహాయం చేసిన దేవుడు అపనమ్మకస్తుడా? అసమర్థుడా? ప్రియా సహోదరి సహోదరుడా, శ్రమ ఖచ్చితంగా వస్తుంది. ఇది రాదని నేను చెప్పను, ఎందుకంటే నేను అనుభవించిన శ్రమ ఖచ్చితంగా వస్తుంది. తిండి లేక బ్రతికిన రోజులు ఉన్నాయి. చదువుకునే రోజుల్లో తిండి లేదు. ఊరుగాయ దెబ్బలు ఉంటాయి కదా, నిమ్మకాయ ఊరుగాయ, మామిడికాయ ఊరుగాయ తిని గుక్కెడు నీళ్లు తాగి బాటల నిండా కాలేజీకి వెళ్ళి MBAలో చదువుకున్నా. ఇంటర్మీడియట్లో ఒక పూటంతా అన్నం తినలే, డిగ్రీలో తినలే, MBAలో తినలే. ఇది నా బ్రతుకు. శ్రమ రాక తప్పదు. ఒకప్పుడు తాగుడుపోతున్నాం, భయంకరంగా తాగేటువంటి వాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అయితే సండే స్కూల్లో పుట్టి పెరిగిన, సండే స్కూల్లో నుంచి 6వ తరగతి నుంచే దేవుని నమ్ముకున్నా. అయితే డిగ్రీకి వచ్చినాక సమస్తము నష్టపోయినా, త్రాగుడుకు బానిసైపోయినా, పేకాటకు బానిసైపోయినా, స్నేహితుల యొక్క అల్లరకు పాత్రుడనైపోయినా, నైట్ అంతా తాగేళ్ళ వారం. ఆర్షం బ్యాక్గ్రౌండ్. క్రిస్మస్కి వెళ్తే అక్కడేమో పూజ జరుగుతూ ఉంటుంది, మిడ్-నైట్ మాస్ జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు పుట్టినాడని చప్పట్లు, తందనాలు ఆడుతూ ఉంటారు. మేమైతే ఒక రూమ్ తీసుకుంటాం, తాగుతూ ఉంటాం. ఒక పక్క తాగుడు, ఒక పక్క సిగరెట్లు, ఒక పక్క పేకాట. ఏమైపోయా? సండే స్కూల్ పాఠాలు ఏమైపోయా? కంఠత్వ వాక్యాలు ఏమైపోయా? యాక్షన్ సాంగ్స్, పెద్దల యొక్క ప్రార్థన ఏమైపోయా? తాగి డిగ్రీకి వచ్చాక 4 సబ్జెక్టులు మిగిలినాయి. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, థర్డ్ ఇయర్ 2 కెమిస్ట్రీలు. ఎట్లా చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినా. ఇంట్లో పెద్ద కుమారుని
చచ్చిపోదామని మా ఊరికి దూరంలో ఒక పెద్ద చెరువు ఉంది. నాకు ఈత వస్తుంది. అయితే నాకు ఇంట్లో ఏమి లేదు, ఏమి విషం తీసుకుందామంటే ఏమి లేదు. చచ్చిపోవడానికి ప్రయత్నం చేసిన కుదరలే. కానీ చెరువులో దుంకి చేద్దామని, లేకుంటే అడవి పందులు నాగుపాములు ఏమైనా కుట్టి చచ్చితే బాగుంటుంది. అయితే ఈత వచ్చిన వాడు చెరువులో దూకలేడు, దూకినా పైకి వస్తాడు. నేను బావిలలో ఈత ఆడేవాడిని, పల్లెటూరు కనుక. అయితే చచ్చిపోదామని రాత్రి 10 గంటలకు మొదలు పెట్టినా, ఏడ్చుకుంటా రిజల్ట్ పేపర్ తీసుకున్నా, ఏడ్చుకుంటా గంభీరంగా మధ్యరాత్రిలో వెళ్ళిపోయినా చెరువు దగ్గర. చాలా ఒక 2-3 కిలోమీటర్లు. ఆ చెరువు దగ్గర ఒక బావి ఉండేది. ఆ బావిలో ఆడవాళ్ళందరూ దుంకి చచ్చిపోయే బావి. ఆ బావి దగ్గరికి పోవాలంటే భయం. అయితే నాకు భయం లేదు, ఇప్పుడు చచ్చిపోవాలి కదా. ప్రియ సోదరుడా, దేవుడు నన్ను పట్టుకున్నాడు. నువ్వు చచ్చిపోతే ఇప్పుడు ఎక్కడికి పోతావు? ఇన్ని రోజులు తాగుతా వచ్చినావు, ఇన్ని రోజులు పేకాట ఆడుతా వచ్చినావు. మీ నాయనకి తెలియకుండా నీ బీరువాలో 10,000 కట్టే డబ్బులు తీసుకుని వెళ్ళి అంతా ఇసిపెట్టాకలు పెట్టినావు, పేకాటకు ఆడినావు. చచ్చిపోతే ఎక్కడికి పోతావు? ఇది క్వశ్చన్. అయితే యెషయా గ్రంథంలో 31వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నీతి నిమ్మలమును సమాధానం కలుగు చేయను, నీతి నిమ్మలము నిబ్బరమును. ఏ నీతి? నా నీతి క్రియలు ఏమీ లేవు. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో కసువు కొట్టిన వాడిని, చాపలేసిన వాడిని, పరిచర్య చేసిన వాడిని, అంతా ప్రయాసపడిన వాడిని. కానీ డిగ్రీకి వచ్చేసరికి ఈ నీతి క్రియలు మురికి పేరికల వంటివి అయిపోతూ వచ్చినాయి. ప్రియ సోదరుడా, ఇటువంటి నా బ్రతుకును దేవుడు తప్పించి యెహోవా మరణము తప్పించిన యెహోవా వశము. దేవుడు నన్ను తిరిగి అక్కడున్నటువంటి ఆ చెరువు దగ్గరనే రాత్రి 12:30 ప్రాంతంలో మోకరెళ్ళి, లూకాసు వార్తలో ఒక దొంగ మోకరించినట్లు, ప్రభువా ఒక్కసారి ఇదే మాట పలికిన, నాకు తెలుసు కాబట్టి బైబిల్, ప్రభువా ఒక్కసారి నన్ను దయచేసి క్షమించు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకున్నావు అన్నప్పుడు తనకు విడుదల కలుగజేయబడింది. ఇదే మాటను ప్రార్థన చేసుకున్న, కన్నీళ్లు బిగ్గరగా కేకలు వేసి ప్రార్థన చేసిన, తద్వారా దేవుడు రక్షించినాడు. ఇంకా ఇంటికి వచ్చి నా స్థలంలో నేను పండుకున్నా. కట్ చేస్తే 1 సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది. మరలా 2వ సప్లిమెంట్ కట్టుకున్న, 4 పేపర్లు కట్టిన. 4 పేపర్లు అద్భుతకరంగా ఒకే సంవత్సరము 4 కెమిస్ట్రీలు అయిపోయినాయి. తర్వాత MBA ఐసెట్ ఎగ్జామ్ రాసిన 2009 ఆ ప్రాంతంలో. 2009లో తర్వాత 2 సీట్లు వచ్చినాయి. అనంతపూర్ జైంటీ ఒకటి వచ్చింది, వైజాగ్లో ఒకటి వచ్చింది, ఆంధ్రాలో. తర్వాత అక్కడ 2 పేమెంట్ సీటు కట్టించారు. అలా అన్నమాచార్య రాజంపేటలో మాత్రం ఫ్రీ సీటు. అయితే ఇక్కడే జాయిన్ అయిన రాజంపేటలో. ఇక్కడ నుంచి ఎంత అంటే చిన్నప్పుడు కంటే ఎక్కువగా దేవుని కొరకు ప్రయాసపడిన, బాప్తీసం తీసుకున్న రాజంపేటలో దేవుని కొరకు నాటి నుండి నేటి వరకు దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, శ్రమ ఉంటుంది, అయితే సమకూర్చే దేవుడు నమ్మదగిన వాడు, సహవాసం రప్పించిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, క్షమించుటలో నమ్మదగిన వాడు, ప్రేమించుటలో నమ్మదగిన వాడు. ఈయనకు సాటి అయిన దేవుడు లేడు. పరీక్షించుకో, చూచుకో, శోధించుకో. శ్రమ వచ్చినప్పుడు ఓడిపో మాకు, దేవుని వదిలిపెట్ట మాకు, సహవాసానికి దూరముగా ఉండ మాకు, దేవుని ప్రజలతో వ్యర్థముగా బ్రతక మాకు. దేవుని సంఘాన్ని ప్రేమించు, దేవుని ప్రజలను ప్రేమించు, దేవుని సేవకులను ప్రేమించు. అప్పుడు నీవు, నీ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా మారుతాం. దేవుడి వాక్యం దీవించును గాక. జీవితంలో రాబోయే కాలంలో నమ్మక ఉన్నది అని వాగ్దానం చేసింది. ఆ జీవితంలో ఆ విశ్వాసంలో
తండ్రి నువ్వు దేవుడుగా ఉన్నావు,